వేదిక మీద ఉన్న మాజీ మంత్రివర్యులు మోత్కులపల్లి నరసింహన్న, పురుషోత్తమన్న, గద్దరన్న వారసురాలు వెన్నెల తదితర మిత్రులు, సోమన్న నాకు తెలిసి 20 సంవత్సరాలుగా గద్దరన్న, గూడంజన్న, వంగపండు ప్రసాదరావు గారు, జయరాజ్, గోరెటెంకన్న ఇత్యాది కళాకారుల బృందంలో ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేవాడు. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు మేము చాలా కలలు కన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే అట్టడుగు వర్గాలకు అధికారం వస్తుందని భావించాం. ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే 1000 నాగళ్లతోటి రామోజీరావు భూములను దున్నుతానంటే నిజమేనని పేదవాళ్ళల్లో భ్రమపడ్డాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 500 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నారే. అధికారంలోకి వచ్చిన తర్వాత దున్నేవాడికే భూమి కావాలి, భూమి కావాలి, భూమి కావాలని నైజాంకి వ్యతిరేకంగా కొట్లాడితే భూమి రాలేదు. తద్వారా మేమందరం ఏమైనాం, నక్సలైట్ ఉద్యమంలో చేరాం, దున్నేవాడికే భూమి వస్తుందని. కానీ నక్సలైట్ ఉద్యమంలో కూడా వందలాది ఎకరాల భూమి పంచాము గడ్డి పట్టాలు ఇవ్వలేకపోయాం. మరి ఆ పట్టాలు ఎవరి దగ్గర ఉన్నాయి? పట్టా కాగితము దొరల దగ్గర ఉంది. పేదోడికి భూమి లేదు. కానీ పేదోడు మాత్రం ఎర్ర జెండాలు బాతుకొని భూములలో జెండాలు బాతుకొని సేద్యం చేసుకుంటున్నాడు. 10 సంవత్సరాల్లో జరిగిన పరిణామం ఏంటంటే, ఎప్పుడైతే నైజాంకి వ్యతిరేకంగా పోరాడి భూములు పేదవాడికి పంచి నక్సలైట్లుగా తయారయ్యి భూముల్ని మొత్తం పేదవాళ్లకు పంచి దొరల్ని ఊరు దాటిస్తే, ఈ దొర అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పరిణామం ఏంటంటే, ఎక్కడో అమెరికాలో ఉన్న దొర కూడా ఇసునూరు రామచంద్రారెడ్డి మనవడు మనవలను కూడా అమెరికా నుంచి తీసుకొచ్చి బాజా భజంత్రీలతోటి కలెక్టర్ పోయి హెలికాప్టర్ ఎక్కించుకొని మళ్ళా గడీలలో దీపాలు పెట్టి భూములకెళ్ళి పేదవాళ్ళను తరిమేసి ఆ భూముల్ని మొత్తం కూడా పట్టా చేసి ఇచ్చిన ఘనుడు కేసీఆర్. ప్రధానంగా మా ఆకాంక్షలు ఆ 10 సంవత్సరాల్లో నెరవేరలేదు. ఏ రోజైనా పేదవాడు ఈ భూమి నేను సేద్యం చేసుకున్నా అని కోర్టుకు పోతాడేమోననే ఉద్దేశంతో ఆ భూముల పట్టాలు మొత్తం రద్దు చేశాడు. అవన్నీ తీసుకొచ్చి సెక్రటేరియట్లో పెట్టాడు. సెక్రటేరియట్ రేపు పొద్దున ఉంటే మళ్ళా వెరిఫికేషన్ చేసి ఆ భూముల్ని పేదోళ్ళకి ఇస్తారనే ఉద్దేశంతో అసలు సెక్రటేరియట్నే లేకుండా చేసిన ఘనుడు కేసీఆర్. మాకు వేరే తాపత్రయం ఏం లేదు. గద్దర్కి కానీ, సోమన్నకు కానీ, జయరాజన్నకు కానీ, గూడంజనకు కానీ దొర ఏందిరో వాడి పీగుడేంద్రని పాట పాడిన వాళ్ళం మేము. అలాంటి దొర 10 సంవత్సరాలు మళ్ళీ అలానే చేశాడు. ఇలాంటి టైంలో దేశంలో పరిస్థితులు చాలా మారినాయి. ఓ పిల్లవాడు బండి వేసుకొని పోతుంటే, అరే బుల్లెట్ బండి మీద పోతే వాడి చేతులు నరికేశారు. అట్టడుగు వర్గాల పిల్లలు కూడా గుళ్ళకు పోతే కూడా చర్చి వేస్తున్నారు. పేదవాడేవాడైనా తెల్ల బట్టలు కట్టుకుంటే వాడిని చంపేస్తున్నారు. దేశంలో పరిస్థితులు ఏ రోజు కూడా లేని విధంగా ఇవాళ మతం పేరుతోటి జరుగుతున్న పరిస్థితి. మేమందరం చాలా శాస్త్రీయమైన జ్ఞానం కలిగిన వాళ్ళం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, ఈ దేశం పట్ల నేను ప్రేమ కలిగి ఉంటానని శపథం చేసి వచ్చిన వాళ్ళం. స్వాతంత్రోద్యమంలో నూరుకు మిస్సాల నభయమైన తేజంతో ఉరికంబం మీద నిలిచి ఊహాగానం చేసేదా నా ఊపిరి ఉయ్యలలో మరో జగతి ఊసులాడు అనే భగత్ సింగ్ కలలు కన్న దానికి వారసులం మేమందరం. కానీ అలాంటి దేశం 3 రంగుల జెండాకు బదులుగా ఇవాళ ఇంకో కాషాయ జెండా ఎగరేయాలని చూస్తున్నారు. భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ని మేము సృష్టించుకున్నాం. తను చదువు వదిలి అనేకమైన ప్రపంచంలో అత్యున్నతమైన చదువు చదివిన మహానుభావుడు తన శ్రమని, తన చెమటను మొత్తం కూడా దారబోసి రాజ్యాంగాన్ని రాస్తే రాజ్యాంగానికి బదులుగా ఒక మనధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలని చూస్తున్న రోజులు ఇవి.
ఇలాంటి టైంలో ఈ దొర ఈ 10 సంవత్సరాలు మొత్తం కూడా ఎవరైతే ఇలాంటి మత విధానాలు కలిగి ఉన్నారో ఆ మత విధానాలకి వంతపాడుతూ వచ్చాడు. మొట్టమొదటిసారిగా ఈ దేశంలో 3 రంగుల జెండా పట్టుకొని భారత రాజ్యాంగం పట్టుకొని పేదవాడి కష్ట సుఖాలు కన్నీళ్లు పట్టుకున్నవాడు రాహుల్ గాంధీ. ప్రజాస్వామ్య శక్తులను మొత్తం కూడా ఐక్యం చేసిన వాడు రాహుల్ గాంధీ. అలాంటి రాహుల్ గాంధీని ఈరోజు మతం పేరుతోటి రాజ్యం ఏలుతున్నవాడు ఏమంటున్నాడు? రాహుల్ గాంధీ అర్బన్ నక్సలైట్ అంటున్నాడు. రాజ్యాంగం పట్టుకుంటే అర్బన్ నక్సలైట్లం అవుతున్నాం మేము. 3 రంగుల జెండా పట్టుకుంటే అర్బన్ నక్సలైట్లం అవుతున్నాం. అశోకుడి ధర్మచక్రాన్ని పట్టుకుంటే అర్బన్ నక్సలైట్లు అవుతున్న రోజులు. ఇలాంటి టైంలో మాకు కాంగ్రెస్ మీద ఏమి ప్రేమ లేదు. కాంగ్రెస్ ఏదో ఉన్నతంగా చేస్తుందనేది కాదు, ఇలా ప్రత్యామ్నాయం లేదు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవటమే మా ముందున్న కర్తవ్యం. 3 రంగుల జెండాని కాపాడుకోవటమే మా ముందున్న కర్తవ్యం. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటమే మా ముందున్న కర్తవ్యం. ఆ పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి సోమన్న కానీ జయరాజు కానీ ఇంకొకరు కానీ ఈ ప్రజాస్వామ్య పద్ధతులు నడుస్తున్నారు కాబట్టి దీనికి మేము అండగా ఉండాలని మేము భావిస్తున్నాం. ఈ వేదిక మీదకి నేను వచ్చి మాట్లాడగలుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా దొరలు కూలిపోగా నేను ఏ రోజు చూడలేదు. అక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుంటే ఇక్కడ గడి గోడ కూలిపోయింది. ఆ దృశ్యం ఒక్కటి చాలు మాకు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేసి ఇలా ఆర్టీసీ బస్సులలో ఫ్రీగా కూరగాయలు అమ్ముకునేటమ్మా, లేదు వ్యాపారం చేసుకునేటమ్మా, లేదు అత్తగారింటికి గుడికి పోయేటమ్మా, బడికి పోయేటమ్మా. ఇలా బస్టాండ్లలో చూసుకుంటే పిల్లలు మొత్తం ఆడపిల్లలు చదువుకునే వాళ్ళందరూ కూడా ఫ్రీగా బస్సు వెళ్ళి చదువుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కవులకు పెద్దపీట వేశాడు. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతావు కొడుకో నైజాం సర్కరోడా అని పాట రాసిన బండి యాదగిరి కానుంచి మొదలు పెడితే, సుద్దాల హనుమంతు కానుంచి మొదలు పెడితే, గూడ అంజయ్య కానుంచి మొదలు పెడితే, గద్దరన్న కానుంచి వాళ్ళందరికీ కూడా 9 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళందరూ కూడా తెలంగాణ పోరాట యోధులని ప్రకటించారు. వీళ్ళందరూ కూడా అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, పేదవాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు, కడుపు కట్టుకొని పనిచేసే వాళ్ళను, అలాంటి పేద బిడ్డలను, పేద కవులను వీళ్ళు మా కవులు అని చెప్పటం అంటే అది మామూలు విషయమేం కాదు. 10 సంవత్సరాలు దొర పరిపాలన చేశాడు. ఏ రోజు కూడా తెలంగాణ గీతాన్ని పాఠ్య పుస్తకాలలో పెట్టలేదు. కారణం ఏంటి? ఏదో శాస్త్రో శర్మో రెడ్డో రాసినట్టయితే ఆ గీతం అదే గీతాన్ని పాఠ్య పుస్తకాలలో పెట్టేవాడు. ఒక అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాడు ఆ గీతం రాసిండు కాబట్టి ఆ గీతాన్ని పెట్టడానికి దొరకు మనస్సు అంగీకరించలేదు. అలాంటి గీతాన్ని రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇలా పాఠ్య పుస్తకాలలో పెట్టారు. ఆ గీతానికి, ఆ కవికి ఒక వైభవాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి మిత్రులారా, ఏపూరి సోమన్న నిర్ణయం ఏదైతుందో చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఏ కాషాయ జెండారో పట్టుకోకుండా, ఏ మతోన్మాద జెండారో పట్టుకోకుండా మా చెల్లెలను, మా అక్కలను మా బండి మీద పోతుంటే తెల్లబట్ట కట్టుకుంటే చంపివేస్తున్న ఈ రోజుల్లో ఏపూరి సోమన్న రాజ్యాంగాన్ని పట్టుకున్న రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి అండగా ఉన్నాడు. ఏపూరి సోమన్న పేదవాడి ఆకాంక్షలు తీర్చడానికి ముందుకొచ్చిన ఇలాంటి వాళ్లకు అండగా ఉండటం చాలా గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను. ఏపూరి సోమన్న స్థిరంగా ఇక్కడే ఉండి ఈ వేదిక మీద ఉండి ఇలానే పనిచేస్తే పదవులేంటి, సోమన్నకు ఏదైనా వస్తుంది ఆయనకు తప్పకుండా. మేమందరం కూడా ఆయన వెంట ఉంటాం. కాబట్టి ఏపూరి సోమన్న పేదవాడి పక్షాన, పేదవాడి గొంతుగా, ఓ ప్రజాస్వామ్య గొంతుగా, ఓ బాబాసాహెబ్ అంబేద్కర్ గొంతుగా, ఒక 3 రంగుల ధర్మచక్రాన్ని గొంతుగా, భారతదేశం నా మాతృభూమి. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు, హూ ఆర్ యూ అని అంటే నేను హిందువా, ముస్లింవా, క్రిస్టియన్వా, బౌద్ధం అంటే ఐఎమ్ ఫస్ట్లీ అండ్ లాస్ట్లీ ఐఎమ్ ఇండియన్ అని చెప్పాడు. ఓ భారత జాతి పౌరుడుగా ఏపూరి సోమన్న నిలబడితే ఆయనకు మేము అందరూ అండగా ఉంటాం. ఆయనని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం.
ఇవాళ పాటకు ఒక నిలువెత్తు రూపంగా ఏపూరి సోమన్న వచ్చాడు. ఏపూరి సోమన్న పేదరికంతో బాధపడుతున్నాడు. నాకు తెలుసు, మా అందరికీ చిన్న చిన్న ఏదో కొంత గంజి తాగే ఉద్యోగాలు ఉన్నాయి. ఏపూరి సోమన్నకు బాగా చదువుకున్నప్పటికీ చిన్న ఉద్యోగం కూడా లేదు. ఆ పేదరికాన్ని ఖచ్చితంగా మేము అందరం కలిసి, ఏపూరి సోమన్న కూడా ఎందులో తక్కువ కాదు, కవులందరూ ఎలా బతికారో అంతకన్నా ఉన్నతంగా బతికే అవకాశాన్ని మేమందరం కూడా వెంట తీసుకొని వెళ్ళి కాపాడుతామనే విషయాన్ని తెలియజేస్తూ, మీరందరూ స్థిరంగా ఉండాలి. నాకు ఒకటే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు? ఈ దేశానికి మొత్తం పెట్టుబడిదారులే ప్రధాన శత్రువులు అన్నారు. ఇక మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ దేశానికి పెట్టుబడిదారులు మతమే ప్రధాన శత్రువు. ఈ మతానికి వ్యతిరేకంగా, ఈ పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఓ ప్రజాస్వామ్య బావుటనెత్తుకొని మనందరం ముందుకు పోవాలని, ఆ దారిలో సోమన్న వెంట నేను కూడా వస్తానని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.